కూడా మనము ఆత్మీయ సమ్మేళనంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినడానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. లేఖనంలో నుండి మనము ఆధ్యాత్మికమైన కోణంలో మనము బైబిల్ని మానసికమైన దృక్పథంతో ధ్యానం చేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనం యొక్క ప్రత్యేకత అది. దాన్ని బట్టి మనము దీన్ని ధ్యానించినప్పుడు మనకి చాలా ప్రత్యేకమైన విషయాలు మనకు బయటపడతాయి. ధ్యానంలో కూడా మనకు చక్కని అవగాహన మనకు కలుగుతుంది. ప్రస్తుతం మనము లెర్నింగ్ అంటే అభ్యసనంలోని విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేన్నైనా సరే, ఇది ఒక్కటే కాదు, దేన్నైనా మనం అభ్యసించాల్సి వచ్చినప్పుడు ఈ అభ్యసనంలోని అనేకమైన విషయాల్ని థార్నడైక్ అనబడిన ఒక శాస్త్రవేత్త యొక్క ప్రిన్సిపల్స్ని మనము ధ్యానం చేసాం. అభ్యసన నియమాలు అవి థార్నడైక్లో ధ్యానం చేస్తాం. అదే థార్నడైక్ ఇంటెలిజెన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పాడు. 3 ఇంటెలిజెన్స్ని ప్రజ్ఞ అని పిలుస్తారు. ప్రజ్ఞ. సో మేము ఆ రోజుల్లో జంగారెడ్డిలో డిఎస్సి కోసం ప్రజ్ఞ డిఎస్సి కోచింగ్ అని పెట్టాం. ప్రజ్ఞ డిఎస్సి కోచింగ్, ఇంటెలిజెన్స్. సో ప్రతి ఒక్కరిలో ఇంటెలిజెన్స్ ఉంటుందని, అంటే ప్రజ్ఞ ఉంటుందని, ఆ ప్రజ్ఞలో మనము 3 రకాలైన ప్రజ్ఞల్ని గుర్తించవచ్చని మరి థార్నడైక్ అనబడిన శాస్త్రవేత్త తెలియజెప్పాడు. థార్నడైక్ ఈ 3 కూడా అభ్యసనకి చాలా కీలకమైన విషయాలు. సో థార్నడైక్ అభ్యసనానికి మరియు ప్రజ్ఞా విషయాల గురించి చాలా మంచి రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్త. అందులో 3 ప్రజ్ఞల గురించి మనము ధ్యానం చేద్దామని అనుకున్నాం. అందులో ఒకటి మనం ధ్యానం చేసాం, అది అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే కనిపించకుండా ఉండేది. కనిపించకుండా వేళ్లతో మనము లెక్కలు మొదలు పెడతాం. వేళ్లతో లెక్కలు చెప్పిన తర్వాత పుల్లలతో బోర్డుల మీద అంకెలేసి సంఖ్యలను పెట్టి చెప్తాం. ఆ తర్వాత మనోగణితానికి తీసుకెళ్ళిపోతాం. వాళ్ళని మనోగణితం, అంకెలు లేవు. 32 8 ఎంతరా, 32 8 అన్న వెంటనే 32 × 8 మన బ్రెయిన్ బుక్ ఓపెన్ అవుతుంది. బ్రెయిన్ బుక్లో ప్రింట్ అయిపోద్ది. 32 × 8 8 2 16 1 8 3 24 1 256 అంటాం. ఎక్కడ చేసాం? బ్రెయిన్లో చేసాం. దట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్. కనిపించేది కాంక్రీట్, కనిపించింది అబ్స్ట్రాక్ట్. విజువల్ మనకు కనిపిస్తుంది, కానీ ఇన్విజిబుల్ కనిపించట్లా. నేను ఎక్కడ లెక్క చేశానో మీకు తెలియదు. సో దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అలా చేయలేక ఇప్పుడు చాలామంది మీరు ఈ మధ్యన వేద గణితం అని ఒకటి వచ్చింది. పూర్వం మన పూర్వీకులు చుక్కలతో ఎలాగా వాళ్ళు గుణకారాలు చేశారు. చుక్కలతో. ఈ అంకెలు లేనప్పుడు, సంఖ్యలు లేనప్పుడు వాళ్ళు చుక్కలతో ఎలా చేశారు? చుక్కలతో ఇన్ని అని ఎలా చేశారు? ఆ గణితాన్ని రాశాడు ఒక ఆయన. వేద గణితం అని పుస్తకాలు కొన్ని తెచ్చాను. అది గ్రహించడానికి 2 చాప్టర్ల వరకు వచ్చాను నేను. దాన్ని చాలా చాలా సింపుల్ మెథడ్. అలాగే ఈ మధ్యన మ్యాథమెటిక్స్ అగారికస్ అవి ఉన్నాయి కదండి, వేళతో ఎలాగే చెప్తున్నారని ఏమంటారు? అబాకస్. అగారికస్ అంటే పుట్టకూడదు అది. అబాకస్ అని చేతులతో ఇలా చెప్పేస్తున్నారు వాళ్ళు, వేళ్లతో ఇలా అంకిల్ చేసేస్తున్నారు వాళ్ళు. సో ఇంటెలిజెన్స్, క్లూస్, మెథడ్స్, ప్రిన్సిపల్స్, ఇట్లన్నిటిని కూడా ఇవన్నీ మనోగణితానికి సంబంధించి. సో ఆ అమూర్త ప్రజ్ఞను గురించి మనం ఆలోచించాం. దానికి ఏమని రాసుకున్నాం? అంకెలు, సంఖ్యలు, సంఖ్య సింగిల్ ఉంటే అంకెలు అంటాం. వాటితో తయారయ్యే వాటిని
సంఖ్యలు అంటాం. అది చిత్రాలు. ఇంకా కనుక వీటన్నిటిని కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని దానికి కావలసిన శక్తి అమూర్త వీటన్నిటిని కూడా సో ఇప్పటికీ కూడా బొమ్మల లిపి అని ఉంది. బొమ్మల లిపి మీరు చూస్తే అర్థం అవుతుంది. సో అలాగే హెబ్రీ భాషకి చాలా తక్కువ అక్షరాలు ఉంటాయి. దాన్ని నేర్చుకోవడం కూడా చాలా కష్టం. హీబ్రూ ఒకసారి ప్రాక్టీస్ చేసి వారం రోజులు మళ్ళీ 2 రోజులు చూడకపోతే మర్చిపోతాం అన్నమాట. అలా ఉంటుంది హీబ్రూ, అలా ఉంటుంది. కానీ ప్రతి అంకికి ఒక అర్థం, ప్రతి ఒక్క రంగుకి ఒక అర్థం, ప్రతి కొలతకి ఒక అర్థం అలా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అదంతా వాళ్ళు అలా అలా బేస్ చేసుకొని వాళ్ళు తయారు చేసినవి కూడా. ఉదాహరణకి 119వ కీర్తన ఉందనుకోండి. 119వ కీర్తన తెలుగులో అలా ఉంది. కానీ హెబ్రీ బైబిల్లో చూస్తే ఎల్ఎఫ్ అని ఉంటుంది కదా, మొత్తం ఏ అనుకోండి ఉదాహరణకి. ఒక్కొక్క అక్షరాలు ఎన్ని అక్షరాలు అయితే హెబ్రీ భాషలో ఉన్నాయో అన్ని అక్షరాల మీద తయారు చేయబడింది అది. సో ఏ అనుకోండి ఉదాహరణకి, స్టార్టింగ్ అక్షరాలన్నీ ఏతో ఉంటాయి అన్నమాట హీబ్రూ బైబిల్లో. నెక్స్ట్ బేత్ అని ఉంటుంది. రెండోదన్నీ బి మీద ఉంటాయి అన్నమాట. మరి ఆ అందం తెలుగులోకి ఎలా తెలుస్తుంది నీకు? నేను బీఈడి చేస్తున్న టైంలో మాకు తెలుగు మేడం ప్రభావతి మేడం అని ఒక మేడం, ఆమె బాల సాహిత్యం మీద రీసెర్చ్ చేసింది. కానీ ఆమె పిహెచ్డి రాలా. ఎందుకు రావట్లేదంటే పిల్లలు పాడే పాటలు, పిల్లలకు రాసిన పాటలు, పిల్లలకు సంబంధించిన అన్ని బాలగేయాలి అన్ని. ఉదాహరణ, చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే బంతి పూలు తేవే, కోటి పూలు తేవే, బండెక్కి రావే బంతి పూలు తేవే. అలా ఎంత బాగుంటుంది అది, చందమామ రావే జాబిల్లి. అది ఇప్పుడు ఇది అర్థం కావటానికి ఆడు తెలుగుడై ఉండాలి. రీసెర్చ్ అమెరికా పంపారు, ఈ తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పంపారు. ఏమని, ఓ మోన్ కమ్ అని రాశారు వాళ్ళు. ఇప్పుడు చందమామ రావే జాబిల్లి రావే ఏంటి పోయేటేంటి ఏంటి ఇదని అసలు ఆమెకి. ఆ తర్వాత ఆమె అప్పుడు కోర్టుకు వేసింది. ఏమని వేసిందంటే, తెలుగుని రీసెర్చ్ చేసి దాని టేస్ట్ని చెప్పడానికి దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉండాలి అక్కడ. వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ టేస్ట్ ఏంటో తెలుస్తుందని ఉంది. ఆమె ప్రజ్ఞ మేరకు కోర్టు అంగీకరించింది. అమెరికా అందులో పెట్టారు ఈ తెలుగు. అప్పుడు పిహెచ్డి ఇచ్చారు ఓకే. సో మీకు అర్థం కావాలంటే అంటే దాన్ని అర్థం చేసుకోవటం అనేది ప్రజ్ఞ. గుర్తుని మెనెట్రికల్ ఫార్సన్. నిజానికి అది మెనే అనగా దేవుడు, ట్రికెల్ అనగా తూశాడు, ఉఫార్సన్ అంటే తక్కువ వాడు కనబడ్డా అని ఉంటుంది. కానీ నిజానికి దాని అసలు అర్థం ఏంటంటే, అంటే ఏ భాషలో కూడా మెనే అంటే దేవుడు అని ఉండదు ఎక్కడ. అదేంటంటే ఒక లైన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మెనెటికల్ ఉఫార్సన్, దీని అర్థం ఏంటనగా త్రాసులో తూశాడు తక్కువ వాడు కనబడుతుంది. అది అసలు అర్థం. మీనా షెకెల్ ఉఫార్సన్, అది అక్కడ కరెన్సీ అనమాట. కరెన్సీలో పైకి షెకెల్, దాని పైది మీనా పైన టాలెంట్ తలాంత్. అది సో మీనాలా ఉండేవాడు నువ్వు డౌన్ అయ్యి షెకెల్ అయ్యావు. ఉఫార్సన్ అంటే అందులో సగం అయ్యావు, మళ్ళీ అందులో 2 భాగాలు అయ్యావు నువ్వు అని అర్థం. నువ్వు బరువులో తగ్గిపోతున్నావు నువ్వు, అందుకే తీసేస్తున్నాను అని అర్థం. అది కనుక అది ట్రాన్స్లేషన్లో ఏర్పడిన రిస్క్ లేదు. సో రియల్లీ మీనా షెకెల్, దీన్ని అర్థం చేసుకున్నాడు అనుకోండి రాజు. అది అర్థం కావడానికి కోసం దానియేలుని పిలిచారు. అర్థం చెప్పే జ్ఞానం దేవుడు అక్కడ దానియేలుకి, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అది లేఖనాలను చదువుతున్నప్పుడు దాన్ని
పరిశుద్ధాత్ముడు అర్థం చెప్పే రీతిగా మనకు బోధిస్తాడు. తర్వాత మనకి దానికి అందుబాటులో అది భాషాపరమైందా, సంస్కృతిపరమైందా, నాగరికతపరమైందా, అక్కడ వాడుక పదాలా, ఇలాంటివి ఉంటాయన్నమాట కొన్ని పదాలు. దాని అర్థం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ అర్థం చేసుకునే శక్తిని అమూర్త ప్రజ్ఞ అంటారు. అది అర్థం చేసుకునే శక్తి అది. సో దాని గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. దీని గురించిన చాలా ఉదాహరణలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రెండో విషయానికి వద్దాం. అంటే ఇందులో చాలా కనపడతాయి మనకి. గణిత, తర్వాత శాస్త్రపరమైనది, గణితం, ఖగోళకు సంబంధించినవి అన్నీ, ఇవన్నిటికి ఉదాహరణలు చూసాం మనం. చాలా ఉదాహరణలు చూసాం. ఇక రెండోది మనం చూస్తే యాంత్రిక ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏంటంటే భౌతికమైన వస్తువుల పరంగా, లేకపోతే ఇది మెకానికల్, నిర్మాణాత్మక, లేక యాంత్రిక, లేక అంటే మనం దాన్ని ఒక విధంగా కట్టే ప్రజ్ఞ ఉంటుంది మన దగ్గర. పిల్లలకి మనం చిన్నప్పుడు బ్లాక్స్ ఇస్తాం. బ్లాక్స్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. అట్లన్నింటిలో ఏం చేయాలి? వాళ్ళు కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి. అది యాంత్రిక ప్రజ్ఞ. ఇట్స్ కాల్డ్ మెకానికల్ ఇంటెలిజెన్స్. అది డెవలప్ చేయాలి. నిర్మాణాత్మకమైన ఒక ఇల్లు కట్టాలి, దీనికి యాంత్రిక ప్రజ్ఞ కావాలి. ఇప్పుడు ఒక నిర్మాణాత్మకంగా దేన్నైనా సరే బాడీ బిల్డింగ్ అంటారు. బాడీ బిల్డింగ్ అని ఎందుకు వాడాడు అక్కడ? అది క్రమంగా జరగాలి, నిర్మాణాత్మకంగా జరగాలి, బాడీ బిల్డింగ్. అలాగే క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే అర్థం ఏంటి? ప్రవర్తన కూడా నిర్మాణాత్మకంగా జరగాలి. మన ఇల్లు దేవునిలో కట్టుకోవాలంటాడు అక్కడ. ఎవడైనా ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కట్టుకుంటాం అని అన్నాడు చూసారా? అలాగా నిర్మాణాత్మకంగా. అది కొరింథీ మొదటి పత్రిక 3:11 ఉంటుంది. కొరింథీ మొదటి పత్రిక 3:11 ఏమనుంది? వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు, ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవడైనా దీని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. బంగారంతోనైనా, వెండితోనైనా, వెలగల రాళ్లతోనైనా, కర్రతోనైనా, గడ్డితోనైనా, కుయ్యకోలతోనైనా కట్టిన ఎడల ఆ దినము అది తేటపరచబడను, అది అగ్ని చేత పరీక్షింపబడు. సరే, బిల్డ్ యువర్ నేషన్ అంటున్నాం మనం. బిల్డ్ యువర్ నేషన్. దేశాన్ని నిర్మిద్దాం, మంచి దేశాన్ని నిర్మిద్దాం. మన దేశం మొన్న వచ్చిన సర్వే మీరు చూసుంటారు. అదేంటంటే హేటెడ్ కంట్రీస్ వేశారు. అంటే ప్రపంచంలో అసహించుకునే దేశాలు. ప్రపంచంలో అసహించుకునే దేశాలు చదివి మీరు వార్తలు. అందులో ఫస్ట్ చైనా ఉంది, 10వ భారత్ ఉంది. టాప్ 10 చూస్తారనమాట. అందులో భారత్ చేరిపోయింది. అసహించుకునే దేశాలు ప్రజల చేత. అంటే మంద కూడా చేరిపోయింది, అది చెబుతున్నాను నేను. అందుకని బిల్డ్ యువర్ నేషన్, బిల్డ్ యువర్ క్యారెక్టర్, బిల్డ్ యువర్ బాడీ. నువ్వు దాన్ని కట్టుకో, ఒక నిర్మాణాత్మకంగా కట్టుకో. దానికి మెకానికల్ ఇంటెలిజెన్స్ కావాలి. అలాగే దేవుడు కొన్ని కట్టమని చెప్పాడు, దానికి కూడా ఏముండాలి? మెకానికల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్ 3 ఉదాహరణలు మనం చూడవచ్చు. ప్రత్యక్షపు గుడారం విషయంలో దేవుడు ఫస్ట్ నోవహు రాయొచ్చు. నోవహు ఏం కట్టమన్నాడు? ఓడ. దానికి కొలతలు ఇచ్చి దానికి ఏ చెక్క వాడాలి అన్నీ మొత్తం. దట్ ఈస్ మెకానికల్ ఇంటెలిజెన్స్. నోవహు రాద్దాం. నెక్స్ట్ మోషేని ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు.
ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు. ఆ కట్టేటప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఉన్నవాడిని కట్టమన్నాడు. ఒక్కొక్క ఏరియాలో ఉంటారనమాట. ఆ విషయములో నిపుణత కలిగిన వాళ్ళని పిలువన్నాడు. అందులో బెసలేలు అని అనబడిన బైబిల్ వ్యక్తిని గుర్తు చేస్తున్నానులెండి. బెసలేలు అని అనబడిన ఒక ఆ ప్రజ్ఞ కలిగిన వాడిని అలా అన్నాడు. అది కూడా మనం చూద్దాం. తర్వాత ఇంకా మనం కట్టేటప్పుడు ఇంకా చేసుకోవాలండి. ఇంకా అలా కట్టించింది దేవుడు. సో, దేవుడు నిర్మాణాత్మకంగా ఇది చేయాలి, ఇది చేయాలి, నువ్విలా చేయాలి. తర్వాత మీరు యెహెజ్కేలును చూస్తే యెహెజ్కేలు యెహెజ్కేలు డెమాన్స్ట్రేషనే ఉంటది. యెహెజ్కేలు డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే, ఇదిగో యెహెజ్కేలు ఆహ్, మనాడు ప్రతీది కూడా చూపించి వాళ్ళకి చెప్పు. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? ప్రయోగపూర్వకమైన ప్రవక్త. అన్నీ ఇదిగో నువ్వు ఆహ్, ఆహ్, అది ప్రయోగం చేసి చెప్పు ఆళ్ళకి. అంతే. ఆళ్ళు అర్థం చేసుకుంటారు. అన్నీ యెహెజ్కేలు చెప్పినయి అన్నీ కూడా ప్రయోగపూర్వకమైనవి. అభిన అభినయ ప్రవక్త అని రాస్తారు తెలుగులో. అభినయ ప్రవక్త. అన్నీ అభినయం చేసి ఆ పెంట మీద అన్నం వేసి తింటుండు అంటాడు. ఆ పేడ మీద అన్నం వేసి తింటుంటాడు అనమాట. ఏ బుద్ధుందా నీకంటే? అంతే మరి మీరు చెప్పే నైవేద్యాలు దేవుడికి అలాగే ఉన్నాయి. మీ బతుకులే పేడలాంటి మీరు దేవుడికి నైవేద్యం ఇస్తున్నారు. ఆయన స్వీకరిస్తాడా? ఇలాగే ఉంటుంది అలా అనమాట. ఒక పక్కకే పడుకో అంటాడు. ఏంటి ఒక పక్క పడుకోండి ఇటు పడుకుంటలేదు అన్ని వివరాలు అనమాట. అలాగే 4 గోడల మధ్య యెరూషలేము లాగా కట్టు ఇలాగ గోడల కట్టు అనని ఆయన అన్ని గుర్తు చేసుకొని కడుతుంటాడు. శత్రువులు ఉన్నట్టు పెట్టు బొమ్మలో అక్కడ పెడతారు. అందరూ వచ్చి అడుగుతుంటారు ఏంటిది అని అంటే కరెక్ట్ వీళ్ళు ఇక్కడ ఉండగానే అక్కడ యెరూషలేము కూల్చబడుతుంటుంది. మీకు తెలియలేదేమో ఇప్పటికైనా తెలుసుకోండి. యెరూషలేము అక్కడ కూల్చేస్తున్నాడు. వీళ్ళు ఇక్కడే ఉన్నారన్నమాట. వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇది రెండో విడతలో వచ్చినోళ్ళు వీళ్ళు. రెండో విడతలో 597లో వచ్చారు వీళ్ళు. 594లో మనోడు ప్రవక్త అయ్యాడు. ప్రవక్త అయిన తర్వాత అన్నీ చెప్తున్నాడు. అక్కడ 586 11 సంవత్సరాలు గడిచినాయి. అక్కడ యెరూషలేము కూలుస్తుంటే మనోడు చెప్తుంటాడు. యెరూషలేము ఇదిగో కూల్చబడబోతుంది. ఇలా వచ్చేస్తారు శత్రువులంతా యెరూషలేము గోడల్ని ఇలా మొత్తం అంతా డెమాన్స్ట్రేషన్ మెథడ్‌లో. సో, దానికి ఏం కావాలండి? యాంత్రిక ప్రజ్ఞ. అది ఎలా జరిగిందో మనం లేఖనాల నుండి కొన్ని మనం చూద్దాం. అంటే మనము ఇది యాంత్రిక ప్రజ్ఞ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. పరికరాలు, సాధనాలు కొన్ని పరికరాలు అవసరం. కొన్ని కొన్ని సాధనాలు అవసరం. కళ, నైపుణ్యత ఇవన్నీ అవసరం దీనికి. అంతేకాకుండా ఇంకేం కావాలి? పనితీరు కూడా కావాలి. పనితీరు. హ్మ్. పనితీరు. సో, వీళ్ళని దేవుడు ఎలా వాడుకున్నాడో మనం చూద్దాం. నోవహు దగ్గరికి రండి. నోవహు మొట్టమొదటిది నోవహు గురించి మనం చూద్దాం. చూడండి నోవహు క్యారెక్టర్‌లో నోవహు 6వ అధ్యాయం 9వ వచనం ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం ఆ! నోవహు నీతిపరుడు. అది అసలు ఎలాంటోడిని ఎన్నుకున్నాడనేది ముందు మనం చూద్దాం. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. అది నోట్ చేయండి. మొట్టమొదటిగా నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు.
7:1 కూడా చదవం. చూడండి, నీతిమంతుడు తన తరంలో అదే మాట చూస్తాం మనము. అందరూ తన తరం అంటే అక్కడ మత్తయి సువార్త, తన తరంలో అంటే మత్తయి సువార్త 24 అధ్యాయం చూడండి. 24 అధ్యాయం 37 వచనంలో అందరూ తిని తాగి సుఖిస్తున్నప్పుడు దేవుడు ఇతన్ని ఒక నిర్మాణాత్మకమైన, ఒక కళాత్మకమైన, ఒక సాధనాలను వాడి, ఒక నైపుణ్యత కలిగిన, ఒక పనితీరుతో పని చేయాల్సిన స్ట్రక్చర్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు నోవహుతో. సో అక్కడేమని రాయబడింది? జనులు తినుచు త్రాగుచు ఇళ్ళు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎరుగక, అక్కడ ఉంటుంది ఆ పదం, ఎరుగక బతుకుతున్నారంట. అంటే ప్రమాదం ఎరుగక బతుకుతున్న టైంలో నువ్వు నైపుణ్యంతో నువ్వు కట్టాల్సి ఉంటుంది. ప్రజల్ని కట్టాలి. అదే మీరు గమనించాలి. నోవహు చేసిన ప్రధానమైన 3 పనులలో ఒకటి తనను కట్టుకున్నాడు, తనను కట్టుకున్నాడు. రెండోది ఇంటిని కట్టుకున్నాడు. మూడోది ప్రజల కొరకు ఓడను కట్టాడు. సో మీకు అర్థమైంది కదా, తనను కట్టుకున్నాడు. ముందు వ్యక్తిగతంగా కట్టుకోవాలి. మనం నీతిమంతులు అయి ఉండాలి. తన తరంలో అతడు నిందారహితుడై ఉన్నాడు. రెండోది ఇంటిని కట్టుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 7వ వచనం చదవండి. అక్కడ ఇలా రండి. అదండి, ఆగండి. హెచ్చరింపబడింది ఎందుకుందంటే ఆదేశింపబడి అనలా, హెచ్చరింపబడాను. హెచ్చరింపడం మ్యూట్ చేసుకోండి. కనుక హెచ్చరింపబడటం అంటే అర్థం ఏంటి? నోవహు అది వరకు చూడని విషయాలని దేవుడు చెబుతుంటే ఆకాశ తుమ్ములు విప్పబడతాయి. నోవహు తెలియదు. నోవహుకి తుమ్ములు ఎలా ఉంటాయి నాయన? జలప్రళయం వస్తుంది. జలప్రళయాలు తెలియదు నోవహుకి. అప్పుడు ఏం చేస్తాం మనం? తెలియని దాన్ని కట్టమన్నప్పుడు చాలా ఇసిగిస్తాం మనం. దేవుడు అతనిని హెచ్చరించి అంత ఇసిగించుంటాడు అన్నమాట. హెచ్చరిస్తున్నాడు, ఇలా చెప్పు, కట్టు, వర్షం వస్తుంది. నమ్మాలి తను. తెలియదు. అంత క్రితం ఎప్పుడు జలప్రళయాలు లేవు. అప్పుడు ఎప్పుడు కూడా ఇలా కొట్టుకుపోవటాలు ఇలాంటివి ఏమీ లేవు. అలాంటి వాళ్ళకి చెబుతుంటే ఎలా ఉంటుంది? విజయవాడ వాళ్ళకే ఫ్లడ్ వస్తుందరా మీకు, కర్నూలు వాళ్ళకి మీకు ఫ్లడ్ వస్తుందరా అన్నట్టు ఉంటుంది. నవ్వారు అప్పుడు. మరి నిజంగానే వచ్చింది. కర్నూలు మునిగిపోయింది, ఈ విజయవాడ మునిగిపోయింది. ఎవడు అనుకోడు. అలా జరుగుతుందని అనుకోరు కదండి. కనుక అప్పుడు ఇసుకెత్తారు, ఇక్కడ కొనద్దురా మునిగిపోదు, ఎవడరా చెప్పింది అదలా అంటాం కదా. సో నోవహు అది వరకు ఎప్పుడు చూడని దానికి హెచ్చరింపబడ్డాడు. రెండవది ఇంకా చదవండి, భయభక్తులు కలిగి ఉన్నవాడు. మూడవది చూసారా, తన ఇంటి వారు కట్టుకుంటాం చూసారా. అందుకని అక్కడ 3 రకాలు. తనను కట్టుకున్నాడు, తన ఇంటిని కట్టుకున్నాడు. ఇంటిని కట్టుకుంటాం అంటే ఏంటి? ఇంటి వారిని. ఇక్కడ దీని అర్థం అదండి, ఇంటి వారిని కట్టుకున్నాడు. ప్రజలను కూడా కట్టడానికి. నిజానికి ప్రజలు ఎవరో అందులోకి రాలా. 40 సంవత్సరాలు చెప్పిన ప్రజలు ఎవరో రాలేదు. సో అది కట్టుకున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తను కట్టుకున్నాడు ఒక గొప్ప, అయితే దేవుడు చెప్పిన ప్రకారం కట్టాడు.
దేవుడే కొలతలు ఇచ్చాడు. ఇలాగ 3 అరల కింద ఉండాలి, లేకపోతే 3 అంతస్తుల కింద ఉండాలి. దానికి కావలసిన చాలా వర్క్ అది. అరారాతు కొండ మీద ప్రస్తుతం రీసెర్చ్‌లో అది కనబడింది. దాని వివరాలన్నీ కూడా మన దాంట్లో భద్రం చేశారు పురావస్తు శాఖ వారు. సో, నోవహు ఓడ నేటికి నిలిచి ఉంది అన్న విషయం అది మనం ఎరిగిన సత్యం. సో, దేవుడు నోవహుతో అలా కట్టించాడు. 2 మోషే దగ్గరికి వద్దాం. మోషే వివరాలు చూద్దాం. మోషే చాలా సకల శాస్త్ర ప్రవీణుడు అని ఉంది మనకి. అపోస్తుల కార్యాల్లో కనపడుతుందిగా మనకి, మోషే సకల శాస్త్ర ప్రవీణుడు అని ఉంది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాల గ్రంథంలో చెబుతూ పూర్వీకుల నుండి చెప్పబడిన విషయంలో 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, ఓకే, అప్పుడు అక్కడ చదవండి, సకల విద్యలు అభ్యసించాడు. అన్ని తర్వాత మాటలయందు, చూసారా, మాటలయందు, కార్యములయందు. ఓహో, అందుకని ఇక్కడ అన్నాను నైపుణ్యత, ప్రావీణ్యత అన్నమాట. అది అక్కడ నైపుణ్యత అంటే ప్రావీణ్యత, లేకపోతే అక్కడ బ్రాకెట్లో రాసుకోండి, అది ప్రావీణ్యత. ప్రవీణుడై ఉండాలి అతను. ఆఫ్రికా రాజు అతన్ని తన కూతురునిచ్చి ఇంటికి పంపించాడు, ఆఫ్రికా రాజు. సో అది చూసి మిరియాం సణుగుద్ది. పాపం అందులో మోసే తప్పేం లేదు. నువ్వు ఇంత జ్ఞానవంతుడిగా నా కూతురిని తీసుకెళ్ళు, నువ్వు నా అల్లుడివని నేను చెప్పుకుంటాను, ఇంతటి జ్ఞానం నా కూతురిని ఇంట్లో పెరుగుతుంది అని నేను ఒక సంతృప్తి ఉంటానని చెప్పి పంపుతాడు అనమాట. మనోడు వెళ్ళిపోయి జయించేసి అక్కడున్న ఆ కూతురిని తెచ్చేసుకున్నాడు అని మిరియామ సణుగుద్ది. 7 రోజులు కుష్ఠరోగం ఇస్తాడు దేవుడు కోపం వచ్చి. మంచి యుద్ధ నైపుణ్యుడు, సైన్యాధ్యక్షుడు మోజెస్, సైన్యాధ్యక్షుడు. ఇదంతా మనకు అపోక్రఫీల్లో ఇతర గ్రంథాల్లో మనకు కనబడుతుంది మోషే. ఇదంతా కూడా యాంత్రిక ప్రజ్ఞ, లీడ్ చేయాలి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఆర్కిటెక్ట్, కట్టాలది నిర్మాణాత్మకమైంది. లేకపోతే మిషనరీతో, ఆ రోజుల్లో మిషన్లు లేవు, మ్యాన్ పవర్నే మిషన్ పవర్గా వాడి మార్చుకొని, సో అలాగా కట్టి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఇంకా మోషే గురించి చాలా చారిత్రాత్మకమైన విషయాలు మనకు చాలా స్పష్టంగా కనబడతాయి.
మోషే సైనికుల్ని నడిపించిన తీరు కూడా చాలా బాగుంటుంది. నైల్ నదిలో మరి తాపకరమైన సర్పాలు మోసే అంత పాములు పైకి లేచి కాటేస్తున్నాయండి. అలాంటి తాపకరమైన సర్పాలు ఉన్నప్పుడు మోషే మళ్ళీ ఆలోచించి వెళ్ళి గ్రంథాలు చదివి ఈ పాముల్ని చంపే పక్షులు ఏమున్నాయి అని పరిశోధన చేసి పించ్ అనే పక్షులు ఈ పాముల్ని చంపుతాయని తెలుసుకొని ఆ సైనికులందరినీ పంపించి బుట్టలు ఇచ్చి ప్రతి సైనికుడు 2 బుట్టల్లో దొరికినన్ని పించి పక్షుల్ని పట్టుకురమ్మని చెప్పి వాళ్ళన్నీ పించి పక్షులు తీసుకొస్తే పాములు ఎక్కడైతే పైకి లేస్తున్నాయో అక్కడ పించి పక్షులను వదిలి అవి పాములు చంపుతుంటే నైల్ నదిని దాటారని ఉంది. అపోక్రిఫీ పుస్తకాలు, దాని ఆధారిత గ్రంథాలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయాను నేను. అంటే ఎంత మేధావి మోషే. అందుచేత అన్నాడు మాటల యందును కార్యములందును ప్రవీణుడు. కనుక సైన్యాన్ని నడిపించడంలో సైన్యాధ్యక్షుడు అన్నాడు. దక్షత కలిగిన సైన్యాధ్యక్షుడు, ఎక్స్పర్ట్ అన్నాడు. సో వీళ్ళందరికీ అందుకని దేవుడు కట్టించాడు. అందుకని ఇక దేవుడు మోషేతో, ఇలాంటి మోషేతో నువ్వు చెప్పాడు అనమాట, మోషే నువ్వు నా యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి. ప్రత్యక్ష గుడారం. నిర్గమాకాండం ప్రత్యక్ష గుడారం కట్టాలి. సో ఇక నిర్గమాకాండంలో దేవుడు ఆ ఎడారిలో ఆ అరణ్యంలో తన ప్రజలకు తన ఉనికిని ఉంచడానికి కోసం ప్రత్యక్షపు గుడారం. ఇదంతా కూడా యాంత్రిక ప్రజ్ఞ. ప్రత్యక్ష గుడారంలో అన్ని కొలతలేనండి, అన్ని విధానాలే. ఉదాహరణకి ప్రత్యక్షపు గుడారం ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రత్యక్షపు గుడారంలో ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. ఇది ఆవరణ. ఇవన్నీ తెరలు. ఈ తెరలో ఈ తెరలతో. సో ఇందులో నిర్మాణాత్మకమైన వస్తువులు పెట్టమన్నాడు. కొన్ని నేను చెప్పిని నువ్వు తయారు చేయించాలి వాటితో. నిర్మాణాత్మకం. అందులో బలిపీఠం, దాన్ని ఎలా తయారు చేయాలి? గంగాళం, దాన్ని ఎలా తయారు చేయాలి? ఇట్లన్నీ ఒక అర్థం. మా చర్చిలో గత 5 నెలల నుండి జరుగుతుంది ప్రత్యక్ష గుడారం. నెక్స్ట్ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ దీపవృక్షం, ఇక్కడ సన్నిధి రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. నెక్స్ట్ ధూపవేదిక, మందసం. సో ఇవన్నీ నిర్మాణాత్మకమైన విషయాలు. ఇప్పుడు ఇది మొయ్యాలి, ఇది మొయ్యాలి, ఇది మొయ్యాలి, ఇవన్నీ మొయ్సే. మొయ్యటం కోసం మోత కర్రలు పెట్టాలి. బలిపీఠాన్ని నువ్వు తుమ్మకర్రతో చేయాలి. గంగాళాన్ని ఎత్తడితో చేయాలి. సో దీనిపైన బంగారు రేకు పొడి ఉంది, గంగాళం ఉంది, ఎత్తడితో చేయాలి. దీపవృక్షం అచ్చ దంచి తీసిన ఒలీవ నూనె ఇందులో పోయాలి, బంగారంతో చేయాలి. సో ఇలాగా బంగారం ఎందుకు పెట్టమన్నాడు, ఇత్తడి ఎందుకు పెట్టమన్నాడు అంటే బంగారం దైవత్వానికి, వెండి విమోచనకు, ఇత్తడి తీర్పుకు గుర్తు.
సో, నిర్మాణాత్మకమైన విషయాలు ఇవన్నీ. సో, అన్నీ గూడా అన్నీ ఎవడైతే అంతరంగంలో శుద్ధి బలిపీఠం, బాహ్య శుద్ధి గంగాళం. అంతరంగం, బాహ్యము శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడాడు పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళాలి. అక్కడ దీపవృక్షం. దీపవృక్షం సో, స్టాండ్. సో, మొత్తం మధ్యలో ఒక దీపం అటు 2, ఇటు 2 ఉంటాయి. అటు 3, ఇటు 3. మధ్యలో ఒకటి 7. సో, ఆ దీపవృక్షం ఇది ఈ దీపం, ఈ ప్రదీపాలు. ఈ 3 ప్రదీపాలు ఇది దీపం. దీపం దేవునికి గుర్తు, ప్రదీపాలు మనకు గుర్తు. మా ఇంటి మీద అదే ఉంటుంది. దేవుడు మనం కలిసి ఉన్నామని. సన్నిధి రొట్టెల వల్ల దేవునితో ఐక్యతని. పరిశుద్ధ ధూపవేదిక దేవునికి మనకి మధ్య సంబంధం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం పొందే అనుభవం, మందసం. ఇవన్నీ దేవునికి మనకి మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధాలు. ఈ సంబంధాలు చెప్పడానికి నిర్మాణాత్మకంగా ఎంత చక్కగా పెట్టాడండి. చేతన్ని అంతేకాదు ఇప్పుడు తెరలు జరుగుతున్నాయి. తెరలు నీల, ధూమ్ర, రక్త ఎంట్రన్స్ 10 తెరలు చెవి అన్నీ కూడా నీల, ధూమ్ర, రక్తం. ఇంకా కొంచెం ముందుకెళ్ళింది సముద్రవత్సల. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లోపలన్నింటి కూడా బంగారు జరీ ఉండాలి సుమా. నీల, ధూమ్ర, రక్తాలకే మళ్ళీ బంగారు జరీ ఎందుకు? ఇవన్నీ కూడా తయారు చేయమని అదొక యాంత్రిక ప్రజ్ఞ. దాని అర్థాలని వాళ్ళకి చెప్పు. లోపలికి వెళ్ళేవాడు నీలం పరలోకానికి గుర్తు, ధూమ్రం రాచరికానికి గుర్తు, రక్తవర్ణం విమోచనకు గుర్తు. అంటే ఇలా వెళుతున్నప్పుడు నేను పరలోక సంబంధిని, నేను రాచరిక సంబంధిని, నేను ఆయన రక్తంతో విమోచింపబడిన వాడిని అనుకుంటే వెళ్ళాలి. అది తెలుసుకోవాలి. ప్రత్యక్ష గుడారంలోని రంగులన్నీ నా ఇంటికి వేసా. నా ఇంటి లోపల అన్నీ మొత్తం చూస్తే ప్రత్యక్ష గుడారంలోని రంగులు ఓపెనింగ్ రోజున చెప్పా. సముద్ర వత్సలు కూడా వేసాను. అది ఏ రంగో మీకు తెలియదు. ఇది సముద్ర వత్సలు చూడండి ఈసారి బైబిల్లో. ఏ రంగులే బయట నీల, ధూమ్ర, రక్తవర్ణాలు ఉంటాయి. మా ఇంటి బయట నీల, ధూమ్ర, రక్తవర్ణం. సో ఇది బెసలేల గురించి కూడా చూసి మనము ఈరోజు మన యాంత్రిక ప్రజ్ఞని క్లోజ్ చేసుకుందాం. బెసలేల గురించి చూడండి ఒకసారి. బైబిల్లో అక్కడ రాయబడిన ఆయన యొక్క ఇంటెలిజెన్స్ గురించి చాలా చక్కగా రాయబడింది. అందుకోసమని మనం చూడాలి. చూడండి నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కలిశారు, కానీ ఎక్కువ పనిచేసింది బెసలేల్. నిర్గమకాండం చూడండి 21వ అధ్యాయం వరుసగా చదవండి. అతని గురించి రాద్దాం ఇప్పుడు. నిర్గమకాండం అలా వరుసగా 2వ వచనం నుండి కూడా చూడండి. 2 నుండి అది నేను పిలిచాను అతన్ని, అంటే దేవుని చేత. బెసలేలు వీళ్ళంతా ఈ మెకానికల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. మెకానికల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చూడండి, అతడు బెసలేలు అని పేరు గలవాన్ని నేను పిలిచి తిని, అంటే దేవుని చేత పిలువబడ్డాడు. రైట్. నెక్స్ట్ విచిత్ర పనులు. నెక్స్ట్ బంగారు, వెండి, ఇత్తడి. బంగారు, వెండి, ఇత్తడి చూసారా? తర్వాత రత్నం, తర్వాత పొదుగుటకై రత్నాలు సానబెట్టడం, పొదగటం.
మచిలీపట్నంలో మోజెస్ అని ఒక సేవకుడు. ఆయన కుటీర పరిశ్రమ పెడతాడనమాట. అందరికీ ఇలాగా మంచి వర్క్షాప్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా రత్నాలు పొదుగుతుంటారనమాట. రత్నాలన్నీ తీసుకొస్తారు. రత్నాలు నీళ్ళు అంటిస్తూ ఉంటారనమాట. వాటికి హారాలకి రత్నాలు తయారు చేసేది వేరు. రత్నాలని తయారు చేయటం నేను బాపట్లలో చూశాను. బాపట్లలో ఏఎంజీ జాన్ డేవిడ్ గారు కుష్ఠరోగుల కోసం ఒక అద్భుతమైన రత్నాల తయారీది పెట్టించారు. ఫారిన్ నుండి రత్నాలు తయారు చేస్తారు వాళ్ళు, కుష్ఠరోగులు వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు దాన్ని చచ్చిపోయిన తర్వాత అన్ని ప్రాజెక్టులు క్లోజ్ అయిపోయాయి. రత్నాలు నేను చూశాను వాళ్ళు అన్ని. వాళ్ళు రత్నాలు తయారు చేయటం అన్ని ఫారిన్ ఎక్స్పోర్ట్ అనమాట. రత్నాలు తయారు చేయడం. సో రత్నాలు పొదగడం, రత్నాలు సానబెట్టడం. పొదగడం అంటే వాటిని అందులో అతికించడం. సానపెట్టడం అంటే అన్ని షేప్స్ అనమాట. అది షేప్ చేస్తుంటే వీళ్ళు ఇలా అంటుంటారు, అది షేప్ చేస్తుంటుంది ఇలాగలాగా. అంతే రత్నం తయారవుతుంది. చిన్న మిషన్స్ అనమాట చక్కగా. సో రత్నాలు సానబెట్టడం, పొదగడం. ఇంకేంటండి చూసారా? తర్వాత కర్ర కొయ్యటం, చెక్కడం. కర్ర కోసి చెక్కి కోసి చెక్కటం. జ్ఞాన విద్య వివేక. అబ్బా, జ్ఞాన విద్య, అబ్బా సరే, అది ఇంటెలిజెన్స్ అంటే. చక్కగా ఇప్పుడు మీరు కీబోర్డు ప్లే చేస్తున్నారు, తబలాలు కొడుతున్నారు. ఇవన్నీ ఏంటే స్కిల్. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని డెవలప్ చేసుకో. నువ్వు చెయ్యగలిగిన దాన్ని చేసుకుంటున్నాను నేనైతే. నువ్వు ఆ స్కిల్ ఉందనుకో, ఆ స్కిల్ నేర్చుకో. దేవుని చేత పిలువబడి పరిచర్య కోసం నువ్వు వాడు వెరీ గుడ్. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ యాంత్రిక ప్రజ్ఞ మనలో ఉంటుంది. ఈ యాంత్రిక ప్రజ్ఞ పరిచర్య కోసం వాడే విధంగా, యాంత్రిక ప్రజ్ఞ అటు గుణాత్మకంగా పరికరాల ద్వారా, సాధనాల ద్వారా, కళ ద్వారా, నైపుణ్యత ద్వారా, పని తీరు ద్వారా, ప్రవీణత ద్వారా, వీటన్నిటి ద్వారా ఇంకా అక్కడ చక్కగా ఉంది జ్ఞాన వివేకాలు. ఇందులో ఇంకా అవసరం జ్ఞానము, వివేకం. దానికి సంబంధించిన విద్య కూడా, ఆ విద్య తెలిసి ఉండాలిగా. ఆ విద్య, ఆ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అది తెలిసి ఉండాలి మనకి. సో అలాగ దేవుడు చక్కగా తన బిడ్డలు వాడుకున్నాడు. అందుకే ఈ థార్నడైక్ మనిషిలో టెక్నికల్గా ఈ మెకానికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాన్ని కూడా. అందుకని వాటిని డెవలప్ చేయడానికి కోసం చిన్నప్పటి నుండే మెకానిక్స్ అనే ఒక చిన్న పిల్లలకే అది మీరు మంచి మంచి మెకానిక్స్ అనే ఒక టాయ్స్ అండి. మెకానిక్స్ గుర్తుంచుకోండి. మెకానిక్స్ స్టేజ్ 1, 2, 3, 4, 5, 6 వరకు. ఆ కిట్ ఇచ్చామనుకోండి, 4 ఉందనుకోండి ఉదాహరణకి, ఆ 4లో వాడు ఏం చేస్తాడంటే పార్ట్లన్నీ ఇస్తాడు అనమాట. అన్ని పార్ట్లు ఇస్తాడు, మెటీరియల్ కూడా ఇస్తాడు. చిన్ని కటింగ్ ప్లేయరు, చిన్ని స్క్రూ డ్రైవరు, అన్నీ చిన్న చిన్నవి చక్కగా ఇస్తాడు. మెకానిక్స్ వాళ్ళకి హాని లేకుండా ఇస్తాడు చక్కగా. అన్నీ వాటితో వాడు తయారు చేయాలి. బుల్డోజర్ తయారు చేయాలి. అక్కడ ఇస్తాడనమాట. 40 తయారు చేయొచ్చు. 210 పార్ట్లు ఉంటాయి అందులో మెకానిక్స్. ఆ తర్వాత కొంచెం 5కి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రానిక్స్ పెడతాడు, బ్యాటరీలు ఇస్తాడు. మీరే కారు తయారు చేయండి, దాన్ని కలపండి, ఇలా రెడీ చేయండి, ఈ 2 కలపండి, ఇది అని పార్ట్లన్నీ ఇస్తాడు. ఒక 100 పార్ట్లు మెకానిక్స్. పిల్లల్లో ఈ మెకానికల్ మైండ్, సో చిన్నప్పుడు మనం చిన్నపిల్లలకే తీసుకెళ్తాం ఇలా కలిపి ఇల్లు తయారు చేయమని చెప్పండి. కానీ సెల్లో మీరు బ్లాక్స్ గేమ్ ఆడండి అని అనకండి. సెల్లో గేమ్ ఆడటం కాదు, చేతులతో తయారు చేయాలి. అది చేతులతో ఆడు చెయ్యాలి. అంగుళీకార నైపుణ్యం అంటాం సైకాలజీలో. వేళ్ళకి పేపర్లలోనే ఆ పేపర్లు చించేనన్నా అన్ని చించే పేపర్లు చించుతారనమాట. పేపర్లు ఉండలు చేస్తారనమాట. పేపర్లన్నీ తల్లిలో నానబెట్టాయి, వాటిని ఇలా చేయి, దాన్ని కొంచెం ఫెవికాల్ కలిసి మంచి పార్ట్ల కింద అతికించేయండి. అది తీస్తే మంచి ఆర్ట్ అవుతుంది. సో అది పిల్లల చేత చేయించవచ్చు అనమాట. పిల్లల ఏళ్ళు విసరడం, లాగటం, ఇలా అంటాం, నొక్కటం, ఇలాంటి అన్నీ కూడా అంగుళీకారం.
అవన్నీ కూడా నైపుణ్యం. సో పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మెకానిక్స్ మీ జతిని 5 or 6 కొనండి. ₹650 నుండి పైకి ఉంటుంది. చక్కగా అన్ని పిల్లల్లో ఈ కంపోజింగ్, క్రియేటివిటీ, స్కిల్, ఎఫిషియన్సీ, తర్వాత హైపోథీసిస్, ఊహా పరికల్పన ఇవన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇదండి యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ మూడోది ఏం తెలుసుకున్నాం, అది మనం వచ్చే వారం చూద్దాం. అది సోషల్ ఇంటెలిజెన్స్. ప్రజలతో ఎలా మాట్లాడాలి, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. చాలామంది మాట్లాడటం తెలియదు, ప్రజలతో మాట్లాడటం తెలియదు, ఆదరించడం ఎలాగో తెలియదు, కన్నీరు తోడవటం ఎలాగో తెలియదు. కొంతమందికి అక్కడ సందర్భానుసారంగా ప్రార్థన చేయటం తెలియదండి. ఒక ఆయన నా బండి ఓపెనింగ్కి ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేశాను, ప్రభువా నేను కొనుక్కున్నాను, నేను ఫ్యాషన్ కొన్నాను, నేను అమ్మో ప్రభువా ఈ యొక్క హీరో హోండాలో వేగంగా వెళ్ళే బండి ఇదేనైనా 10,000 బళ్ళులో ఎక్కువ యాక్సిడెంట్లు అయింది ఈ బండి అనే. ప్రభు శుభమా అని ఓపెనింగ్ అండి, ఓపెనింగ్ రోజున అది ఆ ప్రార్థన. ప్రభువా ఎంతో మంది యాక్సిడెంట్లు అయిపోతున్నారు ఈ బండితో, అవన్నీ తెలుసుకుంటున్నాం ప్రభువా, తెలుసుకోవాలి అక్కడ. అదండి అంటే సోషల్ ఇంటెలిజెన్స్ లేదని అర్థం. సోషల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని మనం చూద్దాం వచ్చే వారం. సోషల్ ఇంటెలిజెన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నమూనాలు మనకి. కనుక వీళ్ళందరూ చాలా చక్కగా చేశారు, దేవుని పేరు పొందారు. మనం కూడా మరి ఇంటెలిజెన్స్, మనకున్న ఇంటెలిజెన్స్ని వినియోగించి నెక్స్ట్ జనరేషన్కి కూడా కోఆపరేట్ చేసి వాళ్ళని కూడా ప్రోత్సహించి బైబిల్లో ఉన్న భక్తుల దేవుని ద్వారా మంచి పేరు పొందడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. రండి బావగారు, కొంచెం ప్రార్థన చేయండి. ఈ రాత్రి మీకు అందరికి శుభవార్త ఏంటంటే, ఇక్కడ మనకు దగ్గరలో ప్రియ తమ్ముడు స్థానిక సంఘ పెద్ద లక్ష్మణ్ కృతజ్ఞత స్తుతి కూడికి ఏర్పాటు చేశాడు. మనం అందరం వెళ్ళి అక్కడ చక్కగా 9:30కి అయిపోద్ది వెళ్ళడం, మీటింగ్ మనమే స్టార్ట్ చేసేయటం, చక్క భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. భోజనం చేసేసి మనం అందరం ప్రార్థన చేస్తున్నాడు. మిక్కిలి కనికరము తండ్రి నాయన, ఈ యొక్క సమయంలో ప్రభా తండ్రి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి నాయన మమ్మల్ని ఏకముగా కూడి నాయన నిన్ను నాయన గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ప్రభా మేము చాలా కాలం బట్టి అనేక జ్ఞానం పొందుతున్నాం ప్రభా దాన్ని సద్వినియోగం చేసుకోవడం మాకు నేర్పించండి నాయన. సమయానుకూలంగా ప్రభా తండ్రి దాన్ని వినియోగించడం మాకు నేర్పించండి ప్రభా. ఎంతోమంది భక్తులు ప్రభా నాయనా మాకు కనపడుతూ ఉన్నారు ప్రభా. ఇగో బెస్లేలు ప్రభా, మోషే ప్రభా, నోవాహు ప్రభా ఎంత చక్కగా నైపుణ్యాలను కలిగి ఉన్నారు ప్రభా. మేము కూడా నైపుణ్యాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. దాన్ని సకాలంలోనైనా వినియోగించుకోవడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. ఇగో నీ దాసుని ద్వారా నీకు వర్తమానమే ఉంటున్నాం ప్రభా, పట్టుబట్టడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. హృదయాల్లో ప్రభా అది క్రియ చేయలాగున మాకు సహాయం దయచేయండి ఆయన. నీ దాసుని బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయండి ఆయన. కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ప్రభా సేవలో పరిగెత్తుండగా ప్రభా ఓపికను దయచేయండి ప్రభా. అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇంకనూ బలముగా నాయనా నీ సేవకులుగా వాడపట్టడానికి సహాయం దయచేయండి ఆయన. వచ్చిన ప్రియులను బట్టి వందనాలు ప్రభా. ఎంతో ప్రయాసతో కూడి వస్తూ ఉన్నారు ప్రభా, సహాయం దయచేయండి ఆయన. ప్రయోజనకరంగా వారు తయారవడానికి సహాయం దయచేయండి ఆయన. ఇంకను ప్రభా బలంగా నీ వర్తమానాలు నాయన విత్తుటకు నీ దాసునికి సహాయం శక్తిని దయచేయమని తలరాన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకును లోకములో ఆయన ద్వారా నడిపింపబడుతూ నిర్మాణాత్మకమైన, క్రియాత్మకమైన, గుణాత్మకమైన, లక్ష్యాత్మకమైన, కార్యాత్మకమైన విషయాలలో మెకానికల్ ఇంటెలిజెన్స్ పొందుతూ ఆయన ద్వారా నడిపింపబడుతూ నిర్మాణాత్మకంగా కట్టబడుతూ ఉన్న ఆయన జనాంగానికి అంతటికి మనకును ఈ దినం హాజరు కాలేని బిడ్డలకును అనారోగ్యంగా ఉన్న దైవజనులకును మనకందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.